వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. ప్రకాశం జిల్లాలో 1290 కోట్ల విలువైన త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసేందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గ్రామీణ త్రాగునీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన మార్కాపురం శాసనసభ్యులు కాంద్ర నారాయణ రెడ్డి, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథులు పాల్గొన్నారు. సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా దాదాపు ప్రస్తుత అంచనా జనాభా ప్రకారం 6 లక్షల ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈ రోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతా ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్లో ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలని ప్రయారిటీ పెట్టాను. ఈ రకంగా రాష్ట్రాన్ని దోసుకుంటూ ఒక్కొక్క పథకం ఆ రోజు హామీలకు అనుగుణంగా ఇచ్చుకుంటూ పనిచేస్తా ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు పెన్షన్లు ఇచ్చా, తల్లికి వందలు ఇచ్చా, గ్యాస్ సిలిండర్లు ఇచ్చా, త్వరలో రైతులకి సంక్షేమం కింద 20,000 ఇవ్వబోతా ఉన్నాం. అలాగే నిరుద్యోగుల కోసం దగ్గర గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, ఎల్జీ కానీ, డైకాన్ కానీ, టాటా కానీ, లూలు కానీ, హెచ్సిఆర్ కానీ, ఎన్టీపీసీ కానీ, రిలయన్స్ కానీ, సుజలాన్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇలా కంపెనీలు తెచ్చి 9,70,000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రాన్ని పెట్టుబడుల రూపంలో తెచ్చి 8,50,000 మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్న ఈ పెద్దలుగా మీరు విమర్శించాలి అని మేము అడుగుతా ఉన్నాం. ఏం చేశారయ్యా? మార్కాపురం నియోజకవర్గ ప్రజల నాయకులు వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఈ ప్రజలకు ఏమి చేయట్లేదని ప్రజల్ని రెచ్చగొట్టారు.
అప్పచెప్పారు. దాంట్లో 2,10,00,000 రూపాయలు వీరు పథకాలకు ఇచ్చారు. మిగిలిన 7,60,000 రూపాయలు ఎక్కడ పెట్టారు? ఏ ప్రాజెక్టు కట్టారు? పోలవరం పూర్తి చేశారా? వెలుగొండ కట్టారా? అండ్రీనీవా పూర్తి చేశారా? కావేరీ నగరి కట్టారా? ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు? ఏ డ్యామ్ పూర్తి చేశారు? ఏ రోడ్డు వేశారు? ఏ కాలువ తీశారు? ఏం చేశారో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. పెన్షన్లు ఇవ్వట్లేదు, తల్లికి వందనం ఇవ్వట్లేదు అని మాట్లాడుతా ఉన్నారు. మీరా మాట్లాడేది? మమ్మల్ని 2,000 నుంచి 3,000 పెన్షన్ ఇస్తారని ఎన్నేళ్ళకి ఇచ్చావయ్యా? 250 లెక్క. ఆ రోజు ఈ ప్రజలందరికీ 4.5 సంవత్సరాల పాటు అడుక్కునే విధంగా చేసినావా లేదా మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా అమ్మఒడైనా మళ్ళా దూర్చండు ఎలక్షన్ కాగానే ఆ రోజు ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నావు. ఈ రోజు అధికారం వచ్చినాక మళ్ళా ఇంటికి ఒకటి అన్నావు. కానీ మేమేం చేస్తా ఉన్నాం? ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి నడిపిస్తూ సుమారు 68 లక్షల కుటుంబాలకి తల్లికి వందనం పడే విధంగా చేశామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీకంటే 40 లక్షల 24 లక్షల మంది పిల్లలకి ఎక్కువ మందికి మేము తల్లికి వందనం ఇచ్చాము. పెన్షన్లు 3,000 నుంచి 4,000కి ఇస్తా ఉన్నాం. 4,000 నుంచి 17,000 వరకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఎక్కడ మేము తప్పు చేస్తా ఉన్నాం? ఏదైపోతే మళ్ళీ ఇంకోటి ఎత్తుకున్నావు. యువత పోరాడినావు. ఏ